ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన పని మరోసారి సామాన్య ప్రజల మనసులు గెలుచుకుంటోంది. మధ్యాహ్నం మాటిచ్చిన పవన్ కళ్యాణ్ సాయంత్రానికి ఆ మాట నిలబెట్టుకునేలా పనులు మంజూరు చేశారు. తాజాగా అందుల క్రికెట్ జట్టు సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. వారికి 5 లక్షల సాయం చేసిన పవన్ కళ్యాణ్ వారు చెప్పిన మాటలు విని చెలించారు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణకుమారి చెప్పిన మాటలకు ఆయన చెలించిపోయారు. మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామన్న జట్టు కెప్టెన్ దీపిక మాటలకు చెలించిపోయారు. వాళ్ళ కుటుంబాలకి టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్ఈడీ బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండ్లు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకుల్లాంటివి అందించారు. డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం అందుల క్రికెట్ జట్టు పవన్ కళ్యాణ్ని కలిసింది. ఆ సందర్భంలో జట్టు కెప్టెన్ దీపిక మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గ పరిధిలోని తమ ఊరికి వెళ్లే 2 రహదారులు ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆమె మాటలు విన్న పవన్ కళ్యాణ్ ఆ 2 రహదారులు మంజూరు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికారులు హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహట్టి తండా రోడ్లను పరిశీలించారు. హేమవతికి వెళ్లే రహదారికి 3.2 కోట్లు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. ఈ రెండింటికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులిచ్చారు. అలాగే ఈ 2 తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తరువాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుల్స్, మంచాల్లాంటివి మరికొన్ని గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు.